హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము జొన్న రొట్టి, జొన్న పిండి ప్లస్ సోడి పిండి కలిపి రొట్టి వేసుకుందాము. కొంచెం సాల్ట్ వేసాను. అందులో 1 కప్పు జొన్న పిండి, అంటే జొన్న పిండి డైరెక్ట్గా కాకుండా ఈ రాగి పిండి కూడా కలుపుతాం. ఈ రెండు కలిపి చేసుకోవడం వల్ల రొట్టి మనకి చాలా బాగా వస్తుంది అన్నమాట. చూడండి, ఈ రెండు పిండిలు చక్కగా కలిపేసుకుందాం ఇలా మామూలుగాను. ఇంకా ఆయిల్ అది ఏం అక్కర్లేదండి. జొన్న పిండి తిన్నవాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో మనం కూడా అలా ఉందాం. చూడండి, వేడి నీళ్ళు పెట్టుకున్నాను. వేడి నీళ్ళు కొంచెం కొంచెంగా వేసి మనం చపాతీ ముద్ద మాదిరిగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని మనం రొట్టి చేసుకుంటే చాలా చక్కగా వస్తుంది. తినడానికి బాగుంటుంది. మనకి షుగర్ కంటెంట్స్ అలాంటివి ఏమీ ఉండవు. చక్కగా ఆరోగ్యంగా ఉండొచ్చు. చూడండి, పిండి చక్కగా ఇలాగ మనం స్మూత్గా ఎలా ఉంది స్మూత్గా అలా కలిపేసుకుని పెట్టుకుందాం. 10 మినిట్స్ పోయాక మనం రొట్టెలు చేసుకుందాం. 10 మినిట్స్ కూడా అక్కర్లేదండి, కాసేపు ఉంటే సరిపోతుంది. 5 నిమిషాలు మనం రొట్టి చేసేసుకుందాం. ఇలాగా కాస్త మూత పెట్టి ఉంచుకుందాం. తర్వాత రొట్టె ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, రొట్టె చేస్తున్నాను. ఇగో 2 కలుపుకున్న పిండి 3 బాల్స్ చేసుకున్నాను. దాన్ని ఒక బాల్తో మనం రొట్టె చేసుకుందాం. ఏదో ఒక కవర్ ఉంటే చాలండి. ఆయిల్ కవర్ కానీ మామూలు కవర్ కానీ కొంచెం ఇలాగా ఒత్తుకోవడానికి. అంటే మనం చేత్తో ఎంత చేయలేము, అందుకే కవర్ పెడుతున్నాను. కవర్ ఉంటేనే మనం ఈజీగా చేసుకోగలం. ఇలా ఒత్తేసుకున్నాం. చూడండి, మొత్తం రొట్టె అంతాను ఇలాగా. ఇప్పుడు మనం ఈ ప్యాన్ మీద వేసేసుకుందాము. చూడండి, జొన్న రొట్టె ఎలా ఉరుగుతుంది కదా. ఆ ప్రక్కన మనం బంగాళదుంప టమాటా కర్రీ, ఈ జొన్న రొట్టెకి ఈ కర్రీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే ఏ కర్రీ అన్నీ వేసుకోవచ్చులేండి. చూడండి, దీనికి బాగా ఉడకాలంటే మధ్యలో కొంచెం కన్నాలు పెడదాం. ఇలా పెడితే కొంచెం లోపల వరకు జాగ్రత్తగా ఉడికేస్తారు. అంతే. చూడండి, జొన్న రొట్టెలోకి మనం బంగాళదుంప కూర కూడా వేసేసుకుందాము. జొన్న రొట్టె, బంగాళదుంప టమాటా కర్రీ ఇలా మీరు చేసి కొంచెం పలచగానే దించేసుకోండి. ఎందుకంటే ఆ రొట్టెకి ఇలా పలచగా ఉంటే కొంచెం బాగుంటుంది, గట్టిగా కాకుండాను. బంగాళదుంప కూర దీంతో తీసుకుంటే బాగుంటుంది. చూడండి, ఎంతో చక్కనైన రాగి పిండి జొన్న పిండి కలిపిన రొట్టె, బంగాళదుంప కర్రీ ఇలా మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక్క లైక్ ఇవ్వండి, నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మీకు నచ్చితే ఇలా చేసుకోండి. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.